హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం ఈ క్లాస్లో వచ్చేసి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఫార్ములా అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫార్ములాకి ఎలాంటి రిలేషన్ ఉంటుందో మనం ఇందులో చూద్దాము. మనము మ్యాథమెటిక్స్లో నార్మల్గా ఫార్ములాస్ యూజ్ చేస్తాము కొన్ని కాన్సెప్ట్స్కి. అవి ఏంటంటే లైక్ పెరిమీటర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములాస్ని యూజ్ చేస్తాం కదా. ఈ ఫార్ములాస్ని మనము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లాగా కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. మనం ఒక రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? ఇక్కడ P = 2 × L + B. ఇక్కడ మనకి ఒకవేళ L అండ్ B వాల్యూస్ 2L + B అంటే ఏంటి? L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్ కదా. మనకు ఒకవేళ లెంత్ అండ్ బ్రెడ్త్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? దెన్ వీ కెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ ఈ ఫార్ములాని మనము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ P = 2 × L + Bని దీంట్లో మనము వాల్యూస్ L అండ్ B మనకి ఇచ్చారనుకోండి, అప్పుడు మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనం ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? మనము ఏరియా = ½ × బేస్ × హైట్. ఇది ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. దీన్నే మనం ఏమని రాస్తాము? జనరల్గా A = ½ × BH అని రాస్తాం కదా. సో ఇక్కడ మనకి ఏంటి? ద వాల్యూస్ ఆఫ్ B అండ్ H. ఒకవేళ మనకు B అండ్ H అనే వాల్యూస్ తెలిసాయనుకోండి, అప్పుడు మనము ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హూజ్ లెంత్ L = 24. నెక్స్ట్ బ్రెడ్త్ B ఈజ్ 5 సెంటీమీటర్స్ లెస్ దాన్ ద లెంత్. ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చాడు, ఒకటి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అన్నాడు. ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి. మనకి లెంత్ ఎంత అంటారు? రెక్టాంగిల్ది లెంత్ = 24 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనం బ్రెడ్త్ ఏమంటున్నాడు? ఇక్కడ బ్రెడ్త్ అనేది 5 సెంటీమీటర్స్ లెస్ దాన్ ద లెంత్ అన్నాడు. అంటే మనకు లెంత్ కంటే 5 సెంటీమీటర్స్ లెస్ అంట. సో లెంత్ ఎంత మనకి? 24 కదా. 24 - 5 అంటే ఎంత? 19. సో 19 సెంటీమీటర్ అన్నమాట. L ఏమో 24 సెంటీమీటర్స్, B = 19 సెంటీమీటర్స్. సో దీని నుంచి మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. P = 2 × L + B కదా ఫార్ములా మనకి. సో 2 × 24 + 19. 2 × 24 + 19 అంటే ఎంత? 24 + 19 అంటే 43 అన్నమాట. సో 43. నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ బేస్ B 12 సెంటీమీటర్స్. ఇక్కడ B = 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు బేస్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్స్. దీనికి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ట్రయాంగిల్కి. మనకి ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా = ½ × B × H కదా. సో ఇక్కడ మనకి B అండ్ H వాల్యూస్ తెలుసు. సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇది కూడా మనకు ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. అలా అంటే ఎందుకంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ లాగా ఉన్నాయి కదా B అండ్ H. బట్ ఇక్కడ మనకి వేరియబుల్స్కి వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 12 × 8, 2 × 1 = 2, 6 = సో ఇక్కడ ఏమైంది? 48 స్క్వేర్ సెంటీమీటర్ అనేది ఏరియా అవుతుంది. ఇక్కడ దీని ఆన్సరు. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా రూల్స్ అంటే కొన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి రూల్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ నెంబర్ ప్యాటర్న్స్. ఇక్కడ మనము 2 నెంబర్ ప్యాటర్న్స్ తీసుకున్నాము. అవేంటి? 2, 4, 6, 8 సో అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ. అంటే చూడండి ఇక్కడ 2, 4, 6, 8 అంటే ఏంటి? ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మనకి. సో దీన్ని ఈవెన్ అనుకుందాం. నెక్స్ట్ 1, 3, 5, 7 సో అండ్ సో ఇవి ఇక్కడ ఆడ్ ఇచ్చాడు మనకి, ఆడ్ నెంబర్స్. ఇన్ ద ఫస్ట్ ప్యాటర్న్ వీ సీ ఆల్ ద ఈవెన్ నెంబర్స్. మనం ఫస్ట్ ప్యాటర్న్లో అన్ని ఈవెన్ నెంబర్సే చూస్తున్నాం కదా. సో మనము ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఆర్ మనకి ఏంటి కండిషన్? ఈవెన్ నెంబర్స్ అన్నీ డివిజబుల్ బై 2. సో మనం ఇక్కడ ఏమని రాయొచ్చు? ఎవ్రీ ఈవెన్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. దీనికి ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు? మనము 2n అనేది రాయొచ్చు కదా. ఎందుకంటే మనకి అన్ని 2కి ఫ్యాక్టర్సే మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి. సో దీన్ని ఏమని రాయొచ్చు? మనము 2n లాగా రాయొచ్చు కదా ఈవెన్ నెంబర్స్కి. సో ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ రూల్కి మనకి 2n అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకవేళ ఇక్కడ n = 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ 2 తీసుకున్నప్పుడు 4, 3 తీసుకుంటే
6 అవుతుంది. సపోజ్ 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 10. సో మనకు అన్ని ఈవెన్ నెంబర్సే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్స్కి మనకి ఏంటి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ 2n అవుతుందన్నమాట. ఇది జనరల్ ఫార్ములా, జనరల్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. నెక్స్ట్ వీ విల్ గెట్ డిఫరెంట్ ఈవెన్ నెంబర్స్. దీని నుంచి మనకి డిఫరెంట్ ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ n అనేది ఏంటంటే వేరియబుల్ అన్నమాట. సో మనం ఈ వేరియబుల్ని మనం చేంజ్ చేసే కొద్దీ మనకు డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ద ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనకి ఏం చేసాము, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అనేది మనకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, 2n అనే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లాగా చేసాము. సో విచ్ కెన్ బి కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటాము, ఒక రూల్ అన్నమాట. ఇది ఒక రూల్కి మనం ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని అప్లై చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ సెకండ్ ప్యాటర్న్ ఏమి ఇచ్చారు మనకి, సేమ్ అది అలానే తీసుకుందాము. 1, 3, 5, 7 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా. సో సేమ్ అలాగే సెకండ్ ప్యాటర్న్ని మనం ఏమని తీసుకుంటాము, 2n+1గా రాస్తామన్నమాట. ఎందుకంటే మనం ఈవెన్ నెంబర్కి 2n కదా మనకి, మనం ఈవెన్ నెంబర్కి ఒక 1 యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది యాడ్ అవుతుంది. నువ్వు ఏ ఈవెన్ నెంబర్ తీసుకున్నా కూడా దానికి 1 యాడ్ చేసినప్పుడు చూడండి 6 + 1 చేస్తే 7 అయింది. సో 1 యాడ్ నెక్స్ట్ నెంబరే కాబట్టి మనం దాన్ని ఏమని రాయొచ్చు, 2n+1 అనే ఫార్ములా లాగా తీసుకోవచ్చు. దీని ఇక్కడ n = 0, మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది. అలా మనం ఇక్కడ n = 0, 1, 2 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు అనమాట. ఇక్కడ 2n+1 అనేది ఏమవుతుంది, ఇక్కడ 2n+1 ఈజ్ ద రూల్ టు అబ్టైన్ ద ఆడ్ నెంబర్స్. అంటే ఇక్కడ మనము ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది రూల్ అన్నమాట. 2n+1 అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఈ రూల్ అన్నమాట. సో మనకి దీంతో ఇక్కడితో సెకండ్ చాప్టర్ మొత్తం థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాసెస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.